ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేకనాథుని నామములో మీరందరూ ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో వర్ధిల్లుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్య భాగం. పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. యేసయ్య సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడుచు పరిశుద్ధాత్మ వశములో నిలిచి ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో కొనసాగుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మనమందరము పరలోకపురములో చేర్చబడినట్లు, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందునట్లు, నిత్య సియోను నూతన యెరూషలేములో ఆయనతో యుగయుగములు నిలిచి ఉండునట్లు, జయించిన మగ శిశువుగా ఇనపదండమును చేతబట్టి దేవదూతలకు తీర్పు తీర్చువారమై యేసయ్యతో నిత్యములో నిలిచి ఉండునట్లుగా ఈ లోకములో మనమందరము తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మనితోనూ నిత్యము సహవాసము కలిగి ఉండవలెను. ఈ కడవరి అపాయకరమైన దుర్దినాలలో, చెడు దినాలలో ఖచ్చితముగా పరిశుద్ధాత్మని సహవాసము నిత్యము మనకు తోడుగా ఉండాలి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని యేసయ్య సెలవిచ్చెను కదా. ఆ పరిశుద్ధాత్మలో మీలో కూడా నివసించును, మీతో కూడా ఉండును. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, మనమందరము యేసయ్య పాద సన్నిధిలో నిలిచి కనిపెట్టి ఉపవాసముండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించెదము. అడుగు ప్రతివానికి ఆత్మను అనుగ్రహించే దేవుడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని వాగ్దానం ఇచ్చినవాడు, సమృద్ధిగా కొలతలేని ఆత్మాభిషేకమును మనం పొందుకొనిన వారమై ఆత్మను మన మీద ఆయన కుమ్మరించును. నిశ్చయముగా పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉందము. పరిశుద్ధాత్మ బాహ్యమందు అంతరంగమందు మనలో నివాసము ఉండును. ప్రతి దినము పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ దేవునికి సంపూర్ణముగా అప్పగించుకొని ఆత్మనాథునికి విధేయులమై ఆత్మ చేత నడిపించబడదము, ఆత్మ వశములో నిలిచెదము. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముని సహవాసములో ఉంటూ ఆత్మ ఆలోచన చేత నడిపించబడదము. పరిశుద్ధాత్మ మనతో సహవాసము చేయవలనని ఆశిస్తూ ఉన్నాడు. మనము కూడా అట్టి ఆశ గలవారమై ఉందము. పరిశుద్ధాత్మ సహవాసములో మనం నిలిచి ఉన్నప్పుడు మనము ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉందము. ఆత్మ సంబంధులమై ఆత్మ నియమమును పాటించదము. తండ్రి కుమారుని మనస్సుని ఎరిగిన వారమై ఆయనకిష్టులుగా జీవించదము. ఆయనకు అనుకూలముగా ప్రార్థించదము. ఆత్మ వరములను, ఆత్మ ఫలమును, కృపావరములను పొందుకొనిదము. ఆయన పోలిక సారూప్యములోనికి వచ్చేదము. ఆదాము కోల్పోయిన శ్రేష్టమైన కార్యములన్నిటినీ తిరిగి మరలా పొందుకొనిదము. దీన శరీరము మహిమగల శరీరముగాను, క్షయమైనది అక్షయమైనదిగాను, మర్త్యమైనది అమర్త్యమైనదిగాను, అంతేగాక వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా మనలను సిద్ధపరిచి మహిమగల రాజు ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టును. మన ఆత్మని, ప్రాణమును, శరీరమును సంపూర్ణునిగా చేసి నిర్దోషముగా, నిష్కపటులుగా, నిష్కల్మషులుగా ఆయన మనలని తీర్చిదిద్దును. కావున మనమందరము ఆత్మ సహవాసములో నిలిచి ఉందము. ఆయన ఆగమమునకు సిద్ధపడదము. ఆయనతో యుగయుగములు నిలిచి ఉందము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ఎల్లప్పుడూ మేము మీ సహవాసమును కోరుకొని పరిశుద్ధాత్మ సహవాసములో నిలిచి ఉన్నట్లుగా కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికీ మించు ప్రభా, ఇంకా ఆత్మ లేని వారందరూ కూడా ఆత్మను పొందుకునేటట్టుగా సహాయం చేయండి. ఆత్మను పొందుకున్నవారు మరింతగా మీలో సహవాసము కలిగిన వారిగా ఉన్నట్లుగా కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సహవాసము మేము కలిగి ఉన్నప్పుడు మా జీవితంలో పొందుకునే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములన్నిటిని కూడా మేము పొందుకొని మహిమగల రాకడలో మహిమగల రాజుగా మీరు ప్రత్యక్షమైనప్పుడు మహిమగల సముఖంగా మీ ఎదుట నిలబడినట్లుగా కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మీ ఆత్మ సహవాసముతో మేము నడిపించబడి
మీ నామాన్ని ఘనపరుచున్నట్లుగా మీ వలె మార్చబడినట్లుగా కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ పాదాల మట్టుకు తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.